జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఈ ప్రొటెస్ట్ ఏడుదాకా పోతుందో ఎవరికి అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఎందుకన్నానంటే కంప్లీట్గా ఇది ఒక సోషల్ మీడియాలో దీన్ని ఇన్ఫ్లుయెన్సర్లు ఇంధనం వేసి దీన్ని పెంచి పోషిస్తున్నారు. సో ఈ అల్గారిథంల ఆట, విద్యార్థులపై తూట, ఇన్స్టాల చూస్తున్న కష్టాలు, తల్లిదండ్రుల నష్టాలు, ప్రభుత్వానికి జరిగే నష్టాలు, ప్రొటెస్ట్ కాబట్టే పీక్, మళ్ళీ బీజేపీ అయ్యిందా వీక్. దానికంటే ఎక్కువ అసలైన సిసలైన అంశం ఏందనంటే ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్ ఆఫ్ ది డిస్కషన్ టుడే ఏందనంటే August 15th వస్తుంది. ఎవరెవరు ఎట్లెట్లా ఆలోచిస్తుండ్రు, దేశహితంలా మనం ఏం డిస్కస్ చేద్దాం అని అనేదే ఈ డిబేట్. లెట్స్ డిస్కస్. ఒక ఎగ్జామ్, ఈగో, ఆ తర్వాత కనబడుతున్న అల్గారిథం, అది సీజేపీ ఉండని బీజేపీ ఉండని ప్రెషర్ కుక్కర్లా మాత్రం జబర్దస్త్ ప్రొటెస్ట్ ప్రెషర్ నడుస్తుంది. ఒక ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవుతుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేశ ప్రజలంతా, ఒక విద్యార్థికి ఆర్ స్టూడెంట్స్కి ఒక పేపర్ లీక్ అయిందని అంటే కొన్ని నెలల పాటు నష్టం జరుగుతుంది, కొంతమందికి సంవత్సరాల పాటు జరుగుతుంది. నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి పోతే ఆయన హెల్త్ కండిషన్ ఏమైనా అయింది అని అంటే సంవత్సరాల తరబడి వెనుక కడిగేయాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు ఎంతో కూడబెట్టుకున్న ధనం నీరు గారిపోతుంది. గవర్నమెంట్కి క్రెడిబిలిటీ పడిపోతుంది. అపోజిషన్కి మాత్రం ఆర్ అల్గావాదులు అని అంటారు కదా, ఆందోళన జీవీలకు ఒక మైక్రోఫోన్ దొరుకుతుంది. ఈ మైక్రోఫోన్ ఒక హ్యాష్ ట్యాగ్ని డిఫైన్ చేస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్కడనో అక్కడ కాదు, జంతర్ మంతర్ దగ్గరనో, పార్లమెంట్ దగ్గరనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీళ్లనో క్వైట్గా అపియర్ అవ్వడం మొదలవుతుంది. అసలు ఎవడు ఈ ఎగ్జామినేషన్ని కాంప్రమైజ్ చేసిండు పక్కకు పెడితే, ఎవడు యాక్చువల్గా రెస్పాన్సిబుల్ అనేది పక్కకు పెడితే, అసలు పంచాయతీ ఏంటంటే ప్రభుత్వాలు కూలిపోవాలా అనే తత్వానికి అడిగొస్తుంది. ఇలా ఇండియన్ డెమోక్రసీ ఇదంతా మనం విట్నెస్ చేస్తుంటే దీన్ని ట్రాజెడీ అనాలనా, కామెడీ అనాలనా సమజ్ అవుతుంది ఎవరికన్నా? అందుకనే మేమేమంటున్నాం తెలుసా చిత్రగుప్తుల, ఇదొక ట్రాజీ కామెడీ అని అంటున్నాం దీన్ని రెండు కలిపేసి. ప్రతి ఒక్కడు ఏమంటుండంటే మేము విద్యార్థులను ప్రొటెక్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. కాకపోతే ఈ స్టూడెంట్లకు ఎవరి మీద నమ్మకం ఉన్నది అని అనేది మాత్రం స్టూడెంట్ చెప్తలేడు. డిస్కషన్ జాగ్రత్తగా ఉండి ఫ్రెండ్స్, చాలా సూక్ష్మంగా ఉన్నది. స్టూడెంట్ నమ్మకం ఎవరి దగ్గర ఉన్నదని ఇంతవరకు బయటపడతలేదు. ఇది కేవలం ఒక స్టోరీ కాదు, ఇవాళ సీజేపీ వర్సెస్ బీజేపీ కాదు. ఇట్స్ మోర్ అబౌట్ అన్ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్, పొలిటికల్ ఆపర్చునిజం, విద్యార్థుల యొక్క కోపం, పబ్లిక్ యాంగర్, తల్లిదండ్రుల ఆవేదన, పబ్లిక్ ప్రెషర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డిజిటల్ మ్యానిపులేషన్ జరుగుతున్నది. ఇన్ని అంశాల మీద నడుస్తున్నది ఈ చర్చ. సో నువ్వు మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాలోనన్నా తూటవుతుంది, లేకపోతే విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళతో ఏదో అసాంఘిక ఘటనలు చేస్తే గన్లకేని బయటికి వెళ్ళే నిజంగా తూటనని అవుతుంది. ఈ రకంగా ఈ ప్రొటెస్ట్ పోతుంటే అసలు మాట మాట్లాడదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మాట కరెక్టా అని ముచ్చట కాడుకొద్దాం. ఇక్కడ పొలిటికల్ కన్ఫ్యూజన్ ఏమొద్దు. ఎగ్జామినేషన్ లీక్ జరిగిందా అని అంటే ఖచ్చితంగా జరిగింది. అది చిన్నదా పెద్దదా, అడ్మినిస్ట్రేటివ్ ఎర్రరా అని అంటే బ్లండర్. అది చిన్నది పెద్దది కూడా కాదు, ఇట్స్ ఎ బ్లండర్. ఒక స్టూడెంట్కి ఎగ్జామినేషన్ అనేది ఒక కాంట్రాక్ట్ అన్నమాట. సిస్టంతో, ప్రభుత్వంతో ఒక కాంట్రాక్ట్లో ఏం రాసుకున్నాడు స్టూడెంటు? నేను చదువుతా, కష్టపడతా, రిజల్ట్ కోసము తహతహలాడతా, కంపీట్ చేస్తా అని చెప్పి స్టూడెంట్ కాంట్రాక్ట్ రాసిండు గవర్నమెంట్తో. గవర్నమెంటు స్టేట్ ఏం చేస్తున్నది? ఇడా క్వశ్చన్ పేపర్ని సెక్యూర్గా పెడతా అననే కాంట్రాక్ట్ రాస్తున్నది. ఎవాల్యుయేషన్ ఫేర్గా చేస్తా, నీ మెరిట్ని ఆక్షన్ చెయ్యా, ఓడో పైసలు ఎక్కిస్తానికి ర్యాంక్ ఎక్కువ, నీ మెరిట్ని కాపాడతా అననే స్టూడెంట్ ఇంకా గవర్నమెంట్ యొక్క కాంట్రాక్ట్. ఇది పేపర్ లీక్ కాగానే ఈ కాంట్రాక్ట్ కొలాప్స్ అవుతుందా అవుతలేదా? ఎగ్జామినేషన్ రీస్కెడ్యూల్ చేసుడు అనేది పొరగాల మజాక, కాంట్రాక్ట్ బ్రీచ్ అయినట్టా కాదా? అంటే రివైజ్ టైం టేబుల్ వచ్చింది. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఒక బ్యూరోక్రాట్ ఆర్ ఇట్లా మాట్లాడదాం, ఒక మినిస్టర్ ఎగ్జామినేషన్ని రీస్కెడ్యూల్ చేయమంటాడేమో, ఒక బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరన్నా వచ్చి రివైజ్డ్ టైం టేబుల్ ఇస్తాడొచ్చు, నేను కాదని అంటలేను. కోచింగ్ సెంటర్కి ఇంకొక కొత్త బ్యాచ్ దొరుకుతుందొచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే ఒక విద్యార్థికి నిద్ర కోల్పోయిన టైం మళ్ళీ వస్తుందా? ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ వస్తుందా? సంవత్సరాల తరబడి పెట్టుకున్న ఆశయం తిరిగి వస్తుందా? ఒక నాయకుడికి ఒక ఎలక్షన్ పోయిందని అంటే టల్ కదా. ఆనాడు ఎలక్షన్లు లీక్ కావు ఎందుకో, మళ్ళా పకడ్బందీగా చేస్తారు ఎలక్షన్లు, అడిగేటోడు లేకనా? ఇవాళ పోరల మధ్యలో ఉన్న కొట్లాట సమర్థిస్తావా గిరీష్ అని అంటే పేపర్ లీక్ విషయంలో నేను ఆ రోజు సమర్థించినా, ఈరోజు సమర్థిస్తాను. వీళ్ళు ఇవాళ మొదలెట్టిరు, మేము ఫిబ్రవరి జనవరిలోనే మొదలెట్టినాం. బీజేపీకి ఖిలాఫ్గా మాట్లాడినవా గిరీష్ అని అంటే ఫస్ట్ మాట్లాడిందే మేము. సో యాంటీ గవర్నమెంట్ థియేటర్ని ఓపెన్ చేసింది ఎవరు అని అంటే చిత్రగుప్తుల మేమే ఆనాడు కూడా.
ఇవాళ పోరలు ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా మీద ఎంతైతే గట్టి కూర్చున్నారు చూడు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఆర్గనైజ్డ్ లీకింగ్ నెట్వర్క్ మీద గడ్డపారదించాలని ఎందుకు మాట్లాడతలేరు? అకౌంటబిలిటీ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండ్ ఇట్స్ బియాండ్ ది మినిస్ట్రీ కాడికి మనం మాట్లాడుకుంటూ రావాలి కదా. ఇది ఎందుకు మాట్లాడతలేరు? డిమాండ్స్ కొన్ని ప్రాక్టికల్గా ఉంటాయి, డిమాండ్స్ కొన్ని ఎమోషనల్గా ఉంటాయి, బట్ యాక్చువల్గా డిమాండ్స్ ఫీజిబుల్ ఉన్నాయా, రియలిస్టిక్ ఉన్నాయా అనేది చూడాలి. అన్రియలిస్టిక్ డిమాండ్లు తీసుకొని వస్తే కూడా నువ్వు కుదరదు కదా. ఇప్పుడు పోరలు అడుగుతున్న ప్రశ్న క్లారిటీగా ఒకటి తెలవాలి. ఏందనంటే మళ్ళీ ఈ ఎగ్జామినేషన్ని కేవలం ప్రధాన్ రాజీనామాకే పెడదామా, లేకపోతే ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్లు లీక్ కావు అనన్న ప్రమాణం తీసుకుందామా? నిన్ననే చూసినాం, ఒక పార్టీ ఒకళ్ళ మీద నొక్కితే ఇంకో పార్టీ ఇంకొకళ్ళు అన్నారు, ఆయన మీదనే గంభీరమైన ఆరోపణలు నడిచినాయి. బట్ స్టూడెంట్కి పోతున్న టైము సంవత్సరం, దీని మీద ఎవడు మాట్లాడతాడు? ఇప్పుడు జర మనం సీజేపీ యొక్క వాదన కాడుకొద్దాం ఫ్రెండ్స్. ఈ సీజేపీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే క్రైసిస్ ఉన్నదా అని అంటే ఖచ్చితంగా ఉన్నది. బికాజ్ ఎగ్జామినేషన్ కాంప్రమైజ్ అయింది. ఎగ్జామినేషన్ కాంప్రమైజ్ అయినకు పోరల ఫ్రస్ట్రేషన్ డెవలప్ అయిందా అని అంటే ఫ్రస్ట్రేషన్ నిజంగా చెప్పాలని అంటే అక్యుములేట్ కూడా అయింది. కంప్లీట్గా ప్రొటెస్టర్స్ ఏమని చెప్తున్నారు అని అంటే పేపర్ లీక్స్ అనేది ఒక్కసారి కాదు, రిపిటేటివ్ అవుతున్నాయి. పేపర్లు ఏమో ఫటాఫట్ లీక్ అవుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఏమో నత్తనడక నడుస్తున్నది. పట్టుకున్నా కానీ చిన్న చేపలను పడుతున్నారు, పెద్ద చేపలను విడిచిపెడుతున్నారు. ఈ లార్జర్ ఇన్స్టిట్యూషనల్ చైన్ ఏదైతే ర్యాంకుల కోసం పేపర్లు లీక్ చేస్తే అదంతా స్క్రూటినీ వెళ్ళిపోతున్నారు. పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది అస్సలే లేదు దేశంలో అనేది పోరల ఫ్రస్ట్రేషన్. అగర్ సీజేపీది మనం ఇన్ని రోజులు చూసి మాట్లాడితే 20 తారీఖు నుంచి జరిగిన ఘటనలన్నీ ఇట్లా తీసుకొని చూస్తే ఒక పొలిటికల్ డిమాండ్ ఏందనంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆర్గ్యుమెంట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఏందనంటే మినిస్టర్ సక్సెస్ వచ్చిందనుకో కాలర్ ఎవరు ఎగిరేస్తాడు? మినిస్టరే ఎగిరేస్తాడు. ఫెయిల్ అయితే మినిస్టర్కి తగలాలి కదా అని అంటారు. దీనికి నేను పార్షల్గా ఏకీభవిస్తాను, మొత్తం ఏకీభవియ. ఎస్, మీరు అన్నది పొలిటికల్గా కరెక్టే, కాదని అంటలేదు. బట్ కంప్లీట్ మినిస్ట్రీ అంతా గడివీక్తున్నదా? కింద ఐఏఎస్ ఆఫీసర్లు వ్యవస్థ అంతా గడివీక్తున్నదా? వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లీడర్షిప్ కాన్సిక్వెన్సెస్ని క్యారీ చేయాలి, నేను కాదని అంటలేను. బట్ వాళ్ళే కంప్లీట్గా కాన్సిక్వెన్సెస్ని క్యారీ చేయాలి. మళ్ళీ వీళ్ళందరూ జీతాలు ఎందుకు తీసుకుంటారు నా కొడుకులు అని అనేది ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ పొలిటికల్దా లేకపోతే ప్రొఫెషనల్కా అని అనేది నాకు క్లారిటీ రావాలి. పొలిటికల్ ప్రిన్సిపల్ ఏంది అని అంటే ఇలా భారతీయ జనతా పార్టీకి కూడా ప్రాబ్లం ఏమైందనంటే వాళ్లకు రాజకీయంగా కాస్ట్ పెరుగుతున్నదని చెప్పి వాళ్ళు ఎంటర్ అయ్యారు. లేకపోతే వాళ్ళు మూవ్ బంద్ మోదీ చాలు అని అన్నట్టు నడిపించారు. ఇలా సీజేపీ కూడా 3 డిమాండ్లో 4 డిమాండ్లో పెట్టిందట. ఏందనంటే ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, సెకండ్ మా మీద కేసులు ఏవైతే పెట్టిరో అవన్నీ మొత్తం తీసేసేయాలా, మూడోది పోలీసుని ఫోర్స్ యూజ్ చేయొద్దు. ఇట్లా ఒక 3-4 ఏమో పెట్టిరట. ఇంకొకటి 1 crore కంపెన్సేషన్ ఇవ్వాలా. సో 3-4 డిమాండ్లు ఏమో ఉన్నాయి. అందులో నుంచి నిన్న నడ్డా గారి బృందం ఎక్సెట్రా పోయినప్పుడు కూడా కొంతమంది కొన్ని యాక్సెప్ట్ చేసిరట, కొన్ని చేయలేదట. పోలీస్ ఫోర్స్ యూజ్ చేయము, కేసులు ఎత్తేస్తారు అని చెప్పి ప్రభుత్వం మాట్లాడినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఐ డోంట్ నో, ఐ స్టాండ్ కరెక్టెడ్. బట్ ఇట్లా అయితే కాకరించి ఉంచుతారు భారతీయ జనతా పార్టీ. ఒక మంచి స్టూడెంట్ని, ఒక అల్గావాది ఆందోళన జీవి ఎవడైతే ప్రొటెస్ట్ని, పీస్ఫుల్ ప్రొటెస్ట్ని కంప్లీట్గా వైలెంట్ చేసినట్లు వాడిని వదిలేస్తానంటే కాకరించి ఉంచుతారు బీజేపీని. నేను సీరియస్గా చెప్తాను, నేనే ఫస్ట్ వ్యతిరేకిస్తాను. ఆడు చేసింది మామూలుదా? ఆడ పోలీసు వాళ్ళని కొట్టుడు అన్నట్టు. మీ రాజకీయాల కోసం అలా బలి చేస్తారా? పోలీసుల ఉసురు ముట్టిపోతారు మీరంతా. అది కరెక్ట్ కాదు. ఇవాళ సోనం వాక్చుక్ దగ్గరికి నడ్డా గారు పోయినరు. 26 రోజుల ఏదైతే ఆయన నిరాహార దీక్ష ఉండేనా ఆయన ఇవాళ దాన్ని ఆపేసిండు. అయితే ఇలా సీజేపీ పర్స్పెక్టివ్లో నువ్వు ఆలోచిస్తే ఒకటి నీకు అర్థమైతలేదు. సోనం వాక్చుక్ నిరాహార దీక్ష బంద్ చేస్తే ఈ ప్రొటెస్ట్ ఆగుతుందా? అంటే కేవలం మేము ఆయన నిరాహార దీక్ష కోసం ఈ ప్రొటెస్ట్ చేస్తున్నామా, లేదా మా జీవితాల కోసం చేస్తున్నామా అననే అజెండా బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే, మంచి యాంగిల్లో చూస్తే, రైట్ యాంగిల్లో చూస్తే కనిపిస్తుంది. ఇక దీని వెనకాల ఏంది, ఏం కథ, ఎట్లా నడుస్తుంది, ఏం కథ అది చూస్తే కూడా ఇంకొకసారి భయం వేస్తుంది. సో ఇలా అర్థం కావాల్సిన విషయం ఏందని అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కడు ఎవడైతే అక్కడ విద్యార్థి వచ్చి స్లోగన్ ఇచ్చిండు చూడు, సీజేపీకి కూడా చెప్తున్నా, వాడు నిజంగానే స్టూడెంట్ అయితే ఆ స్లోగన్కి యాక్సెప్ట్ చేద్దాం, మద్దతు తెలుపుదాం. బట్ ఆ స్లోగన్ రూపంలో ఏదైనా పొలిటికల్ సర్టిఫికేట్ తీసుకొని ముంగటికి వచ్చిండు అనుకో, దాని వెనకాల ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ కనిపించింది అనుకో, పోలీసు వాళ్ళు బద్దలు వలగొట్టాలా, ఫోర్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి డిఫికల్టీస్ మొదలైతాయి. ఇప్పుడు ఈ మూమెంట్ ఏదైతే ఉంది కదా ఇప్పటిదాకా జరిగింది, ఇది ఒక బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ఏ బ్రాండ్. దీని మీద జర చర్చ చేద్దాం. సీజేపీ ఒక ఎక్స్ప్రెషన్ లాగా మొదలై, మజాక్తో మొదలై ఇవాళ ఒక ఉద్యమం రూపంలోకి షేప్ చేసుకుంది. ఇది కాదా? ఎట్లా అయింది గిరీష్ ఇది అంటే ఫస్ట్ పేరే ఖతర్నాక్, ప్రొవకేటివ్ ఉండే కాక్రోచ్. ఈ కాక్రోచ్ అనేది అబ్బా ఏం పేర్రా
అని అనేటట్టు ఉండే, అంటే ఇంటర్నెట్ ఫ్రెండ్లీ ఉండే. దాని తర్వాత వైరల్ కానీకే దీనికి అన్ని లక్షణాలు ఉన్నాయి, కాక్రోచ్ జనతా పార్టీ అని. సో ఈ 3 కేవలం పోరలు ఆలోచించిండ్రు అని అంటే నేను నమ్మ. దీని వెనకాల ఏదైనా పెద్ద శక్తులు ఖచ్చితంగా ఉంటాయి. ఇంతగానం డీప్ స్టడీ ఒక పోరాడు చేయడు, వాడి జీవితంతోనే పురుసత్ లేదు ఫ్యాక్ట్గా మాట్లాడుకుంటే. సో దీని వెనకాల కొంతమంది శక్తులు ఏమన్నా ఉన్నాయా అని అంటే దేర్ మైట్ బి, వి మే నాట్ బి షూర్. అయితే ఈ కాక్రోచ్ అనే పేరు ఏదైతే అయిపోయిందని, ఎస్ ఐఎమ్ ఏ కాక్రోచ్, ఐఎమ్ ఏ ఫ్రస్ట్రేటెడ్ ఇండివిజువల్ యంగ్ పీపుల్ హూ ఈ సబ్జెక్టివ్ టు ది పేపర్ లీకేజెస్ ఇన్ ఇండియా అని చెప్పి ఈ కాక్రోచ్లు, ఒక కాక్రోచ్ ఇంకొక కాక్రోచ్ని దోస్తానా చేసుడు మొదలెట్టింది. నేను కూడా ఫ్రస్ట్రేట్ ఉన్నాను, నువ్వు కూడా ఫ్రస్ట్రేట్ ఉన్నావు, కాక్రోచ్లో మనం దోస్తులమోనని. సో ఒక మెమ్మేలాగా స్టార్ట్ అయ్యి ఇది అలా ఒక పొలిటికల్ పార్టీలాగా అవతరించేటట్టు ముంగడిపోతున్నది. విశ్లేషకారుల వాదన భయం కూడా ఇదే. నా దృష్టిలో ఇదో పొలిటికల్ పార్టీగా పోదా తర్వాత చూద్దాం, టైం డిసైడ్ చేస్తుంది. కానీ నాకైతే ఇదొక అల్గారిథమిక్ అజిటేషన్ అని చెప్తా. ఇట్స్ బీన్ ప్లేడ్ ఇన్ ది సోషల్ మీడియా. ఒకసారి మీరు అర్థం చేస్తే మన ఈ ప్రొవొకేటివ్ వీడియోస్ ఉంటాయి చూడు, అబ్యూజివ్ స్లోగన్స్ ఉంటాయి చూడు, డ్రమాటిక్ కన్ఫ్రంటేషన్స్ పోలీసులతో పంచాయతీలు అవుతున్నాయి చూడు, ఇవన్నిటి మీద బాగా రీచ్ వస్తుంది. మీరు చూస్తుండ్రో లేదో ఇన్స్టాలలో ఎస్పెషల్లీ. వెనకటికి కొంతమంది ఇన్స్టాగ్రామ్లలో కాక్రోచ్ ఆమె కాక్రోచ్ అని చెప్పి రాసుకున్నారు చూడు, వాళ్ళకి ఫాలోవర్లు తక్కువ వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆ అకౌంట్లు జబర్దస్త్గా గ్రో అవుతున్నాయి. వెనకకి స్క్రీన్ షాట్లో పెట్టమంటే పెడతా. మొన్నటిదాకా ఆచి ఆక్ పాక్ కరేపాక్ ఉన్న అకౌంట్లు ఇప్పుడు రప్చిక్మని పెరుగుతున్నాయి. ఎందుకు? ఈ ఉద్యమం వల్ల కొన్ని హ్యాష్ ట్యాగులు దొరుకుతాయి, కొన్ని కీవర్డ్స్ దొరుకుతాయి. అల్గారిథమిక్ యూట్యూబ్ నడుపుతున్నాం కదా, కొంచెం గొప్పను అర్థమవుతుంది. ఏమరా ఈ అకౌంట్ ఇట్లా సడన్గా లేచింది? బికాస్ దే ఆర్ యూజింగ్ ద మూమెంట్. ఎప్పుడైతే పరిసరాలల్లో కంప్లీట్గా కోపం అననే విషయం ఉంటుంది చూడు, అది కంటెంట్ అయిపోతుందో, అవమానం అనేది ఎంగేజ్మెంట్ అయిపోతుందో, పోలీస్ యాక్షన్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ అయిపోతుందో, ఇక స్లోగన్ని ఎవడు ఇది కరెక్టా ఇది యాక్యురేటా అని ఎవడు జడ్జి చేయడు. ఇది ఈ అల్గారిథము వ్యూస్ తెస్తుందా లేదా, పోతుందా పేలుతుందా లేదా, ఇదే డిసైడ్ అవుతుంది. ఇదే జరుగుతుంది. ఇది చాలా డేంజరస్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అని చెప్పి మాట్లాడుతున్నా, ఎస్పెషలీ సోషల్ మీడియాలో. దో ఐఆమ్ ఏ యూట్యూబర్, వీఆర్ ఏ బ్లాగర్. నాకు తెలిసింది కొంచెం కాబట్టి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నా గంతే. సో ఇక్కడ ఒక పీస్ఫుల్ స్టూడెంట్ ఒక 5 నిమిషాలు తీసుకొని చూస్తే, సపోజ్ వాడు జెన్యూన్గా నీట్ పేపర్ మీద మాట్లాడినా వాడికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి బ్రదర్? 5,000 వ్యూస్ అని అనుకుందాం. బట్ అదే ఒక అడ్డమైన డ్రెస్ వేసుకొని ఒక మహిళ వచ్చి మాట్లాడు, లేకపోతే ఎవడో ఒకడు అడ్డమైన మాటలు మాట్లాడు, పోలీసు వాళ్ళని కొట్టే వీడియో తీసుడు, లేకపోతే ఏదో ఒక వైరల్ చేసి మోడీకే ఛాయ్ లేలో మెలోనీకే సమోసే లేలో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాడికి 5 మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ 5 మిలియన్ల వ్యూస్ రాగానే ఎవడు చూస్తాడు? ఎవడైతే ఈ పొలిటికల్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటాడో వాడు చూసి వాడిని పట్టుకుంటాడు, వాని ఐడియాలు మంచుకున్నాయని వాడు పెయిడ్ యాక్టర్ అవుతాడు. వాడికి పేమెంట్లు వస్తాయి, వాడికి కంటెంట్ ఇస్తారు, వాని ఇంటెంటు మారుస్తారు. సో ఈ సప్లైడ్ మెటీరియల్ ఇక ఏడికేం దొరుకుతుంది అనేది ఇక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయితే గట్టిగా తీస్తేయచ్చు. కాకపోతే ఇలా నేనేమని అడుగుతున్నానంటే, మీ వెనకాల ఎవరు లేరని చెప్పి కాకరోచ్ వాళ్ళు కూడా ఏమైనా అఫిడేవిట్ ఇస్తారా? ఇప్పటిదాకా మాకు ఏడికైనా ఫండ్ వచ్చిందని ఏమైనా చెప్పగలుగుతారా? అసలు ఇప్పటిదాకా ఎవడు మాకు అన్నం పెడుతున్నాడు, మమ్మల్ని ఎవడు తీసుకొని వస్తున్నాడు, ప్రొటెస్ట్ జాగాలకు తీసుకొస్తున్నాడు, పంపిస్తున్నారు, ఎవరు చేయగలుగుతున్నారు? ఈ డిజిటల్ ప్రమోషన్ ఎట్లా పోతున్నది? ఏ సోషల్ మీడియా అకౌంట్స్ మేము ఫాలో అవుతున్నాం, వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా? ఫార్మల్గానే ఎప్పుడు ఇన్ఫార్మల్గానే చెప్పగలుగుతారా? ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ వీక్ అని అవుతుంది చూడు, ఇగో ఇట్లాంటి డ్యువల్ స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఇప్పుడు నేను సమర్థించినట్టే మళ్ళీ నేను కూడా ప్రశ్నిస్తున్నా, అండ్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఇక్కడ ఏమైపోతుంది అంటే జెన్యూన్ స్టూడెంట్స్ ఈ ఆందోళన జీవులతో కలిసిపోయి సంకనాకిపోతారు. ఇప్పుడు జరా సీజేపీ మీద మాట్లాడినాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? ద గ్రేట్ భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో కూర్చున్న భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తుంది అంటే, వాళ్ళు కంప్లీట్గా ఒక డిఫరెంట్ పిక్చర్ పెడతారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది బ్రదర్, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఇలా పంచాయతీ ఏంది, మేము నెగోషియేషన్స్ చేద్దామని అంటున్నాం, మేము పార్లమెంట్లో కూడా దీని మీద డిస్కషన్ చేద్దామని అంటున్నాం, నేను ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ చేద్దామని అంటున్నా, నేను ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుందామని అంటున్నా, ఫాస్ట్ కోర్టర్ కూడా తీసుకొని వస్తున్నా అని చెప్తున్నా. ప్రధానమంత్రి డైరెక్ట్గా ఇట్లా పెట్టుకొని ఒక రీల్ చేసిండు అని చెప్తున్నా. రీల్కి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అని కూడా నేను మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నడూ లేని ప్రధానమంత్రి స్పందించిందంటే గ్రావిటీ ఎంత దిగింది, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఎంత ఉంది, ఇది ఎక్కడెక్కడ పాకుతుంది, ఇది మంచిది కాదు దేశానికి అననే మాట కూడా రావాలా. ప్లస్ ఇంకొకటి, ఇది ప్రజలు కూడా చూస్తారు, దిగొచ్చిండు కదా ఆఖరికి మాట్లాడి, ఇదే ముందైన ఉంటాయి మొతబరు ఎంత ఉంటుండే సార్, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని భుజానెత్తుకున్న మనిషిలాగా చెప్తున్నా,
మీరు మా ఇన్ఫ్లుయెన్సర్, అందుకనే మీకు మేము సూచనలు ఇచ్చినాం. మీకు సూచనలు ఈ మధ్య ఎక్కలేవు కదా. ఇవాళ మనం చెప్తున్నాం 47 NTA అఫీషియల్స్ వెరీ డిస్మిస్డ్, ఎవరెవరైతే ఉన్నారో అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రొటెస్ట్ కూడా సెవరల్ స్టేజెస్ మీద పోతుంది అని చెప్పి టీవీ డిబేట్లలో కూర్చొని మాట్లాడతారు. సపోజ్ ఇఫ్ ఐఎమ్ అన్ యాంకర్ అండ్ ఐఎమ్ ఎ గెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది డిబేట్లలో ఎట్లా నడుస్తుంది అంటే ఇట్లా మాట్లాడతారు. దేకే భాయ్ కైసా హువా యే పహలే పతా అయ్యే ముझे. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్ చేసిండ్రు కాక్రోచ్ వాళ్ళు. తర్వాత ఏమని అన్నారు, ఇది కంపెన్సేషన్ కావాలని అన్నారు. తర్వాత ఏమని అన్నారు, FIRలు చేయాలా అని అన్నారు. దాని తర్వాత ఏమని అంటున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రభుత్వమే కూలిపోవాలా అని చెప్తున్నారు. ఈ కాక్రోచులు నిజంగా వీళ్ళ అప్రోచులు కరెక్టా అని చెప్పి బీజేపీ కూడా మాట్లాడడం మొదలెడుతుంది. ఎందుకంటే కాక్రోచ్ కూడా ఒక దగ్గర నిలబడలే. ఇవాళ ఈ కాక్రోచ్ల దగ్గరికి బీజేపీ అప్రోచ్ అయింది అని అంటేనే అర్థం చేసుకోవాలి, పులుసు కారుతున్నది. మీ నరేటివ్లోకి ఇలా డిబేట్లో కూర్చొని ఎవడైనా సమర్థకుడు మాసుంటి బీజేపీని మోసిన మాసుంటోళ్ళు కూడా ఏదైనా మాట్లాడాలంటే భయం అవుతున్నది. సబ్జెక్టు రిఫరెన్స్ లేకుండా పోతున్నది. అపోజిషన్ పార్టీస్ వాడుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు బీజేపీ మాట్లాడుతుందబ్బా. ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళ పనే ఇది కదా, వాళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా ఈ క్రైసిస్ని ఎన్కేజ్ చేస్తారు. బీజేపీ వెనకటికి చేయలేదా అంటే గవర్నమెంట్ యొక్క వీక్నెస్ అనేది అపోజిషన్ పార్టీలకు, ఆందోళన జీవులకు టైమింగే. అది సెన్సిటివా సబ్స్టాన్షియలా ఏందనగా దాన్ని ఆడు ఇంధనం పోసి లేపే ప్రయత్నమే చేస్తుంటాడు. దాన్ని లేపుతూనే ఉంటాడు వాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నువ్వు అపోజిషన్ని బ్లేమ్ చేస్తున్నాను అనేది క్వశ్చన్ కాదా. ఇప్పుడు దీని వెనకాల ఎవరు ఉన్నారో మొత్తం బయటికి తీస్తుంది NSA ఎక్సెట్రా. వెనకాల ఎవరు ఉన్నారో ఏమున్నారో మాకు కూడా అర్థమవుతున్నది. ఆడ ఎవడెవడైతే అన్నం పెడుతున్నాడో, కత్తులు కట్టర్లు పట్టుకొని ఎవడెవడైతే వస్తున్నాడో మాకు క్లియర్ కట్గా అర్థమవుతున్నది. వెనకకి ఏమవుతుంది అని అనేది మాకు రక్షక బలగాల మీద అత్యంత గౌరవం ఉన్నది, నమ్మకము ఉన్నది. నేనేమంటున్నా, వెనుకకి జరిగే ఘటనల కంటే ముంగట కనిపించే స్టూడెంట్ ప్రెషర్ అనేది ఫస్ట్ సీటు బయటికి దిగరు కదా, ప్రెషర్ బయటికి వాల్వ్ తీసేయరు కదా. ముంగట కనిపిస్తున్న స్టూడెంట్ ఆడు కనబడుతున్నాడు కదా, ఆడు పంచాయతీ కథం చేయరు కదా. మోదీ గారు వీడియో పెట్టిండ్రు అని అంటే ఇట్స్ నాట్ ఏ కన్విక్షన్. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయినంత మాత్రాన అది సత్యం అయిపోలేదు. మళ్ళీ అప్పుడు ఈ పొరలది కూడా సత్యం అవుతుంది కదా. కరెక్టా రాంగా నేను చెప్పింది. ఇప్పుడు నా అసొంటోడికి ఓ పెద్ద ఫండమెంటల్ కన్ఫ్యూజన్ ఉన్నది. ప్రొటెస్టు హక్కే, బట్ రాయగొట్టుడు హక్క. నువ్వు పోలీస్ని ప్రశ్నించుడు కరెక్టే, బట్ ఆఫీసర్ని అటాక్ చేసుడు కరెక్టా? వాళ్ళ వెహికల్ని డ్యామేజ్ చేసుడు కరెక్టా? ఒక జర్నలిస్ట్ని ఇబ్బంది పెట్టుడు కరెక్టా? ఒక ఉమెన్ని అసభ్యకరంగా లైంగిక వేధులకు గురి చేసుడు కరెక్టా? ఎంతమంది పోలీసు వాళ్ళు ఏమేమైనరు అని అంతా మనం చూసినాం. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు ఇవన్నీ కూడా మనం చూసినాం. ఇప్పుడు నేనేమంటున్నామనంటే CJP మీద కూడా ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరగాల, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు గట్టిగా చేయండి. పోలీసు వాళ్ళు నిజంగానే ఏదైనా తప్పు చేస్తే శిక్షించుర్రి. బట్ నువ్వు పోలీసు వాళ్ళకి పెప్పర్ స్ప్రే కొట్టి కైసా హే అని అంటే వాళ్ళు కూడా అట్లుంటుంది మరి అని చెప్పి దిగుతారు. నేను పోలీసు వాళ్ళని కూడా విజ్ఞప్తి ఏం చేస్తానంటే, జరిగింది మనసులో పెట్టుకోకుండా ఆబ్వియస్గా శిక్షించాలా. ఎవడెవడైతే అట్లా చేసిండో, గవర్నమెంట్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టిందంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, దాని మీద తీసుకోవాలి చట్టపరంగా. బట్ పీస్ఫుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ప్రొటెస్టర్లు ఎవరైతే వైలెంట్ ప్రొటెస్ట్లు, వీళ్ళని డిస్టింగ్విష్ చేయాలి. స్టూడెంట్ అయినా కానిస్టేబుల్ అయినా ఫేర్ ట్రయల్ అనేది జరగాల. ఎందుకనంటే సోషల్ మీడియాలో ఎమోషనల్ ఎక్స్ప్లోజివ్ క్లెయిమ్ ఉంటుంది చూడు, అది చాలా వైరల్గా వెళ్ళిపోతుంది. వెరిఫికేషన్ వచ్చే లోపల అది 10 దగ్గర కనీసం కొన్ని లక్షల గడపలు దాటేసి ఉంటుంది. జస్టిఫికేషన్ వచ్చిన తర్వాత మనం గడివికేది ఏముండదు. పోరలు కూడా ఏమంటారు అంటే సర్వైవలెన్స్ పోలీస్ బాగా యూజ్ చేస్తుంది, అద్దాల కెమెరాలు ఎక్సెట్రా అని మనం అన్ని వింటున్నాం. ఇవన్నీ యూజ్ చేసి మా ఐడెంటిటీ కార్డ్స్ మీద పెట్టుకొని మేము ఎవరమో అని పట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్సెట్రా. మా ఐడెంటిటీ ఇప్పుడు సేఫ్ లేదు, మా డేటాబేస్ వల్నరబుల్ అయిపోయింది అని చెప్తున్నారు. నువ్వు పెప్పర్ స్ప్రే కొట్టేటప్పుడు ఫస్ట్ ఈ తెలివి ఉండాలి నేను చెప్తున్నా. సో పోలీసు వాళ్ళు కూడా ఈ డేటాని ఎడబడతాడా ఎక్స్పోజ్ చెయ్యరు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిశాన్ మామూలుగా లేదు. అది రేపు బయటపడ్డదంటే ఇంకో పంచాయతీ అవుతుంది. సో నాకు తెలిసి ఫేర్ ట్రయల్ అవుతుందని చెప్పి అనుకుందాం. మీరు కూడా ఈ పెప్పర్ స్ప్రేలు కొట్టుడు, రాళ్ళు కొట్టుడు, ఈ అడ్డమైన స్లోగన్లు ఇచ్చుడు, భారత్ తెరే టుకుడే ఓంగి అని అనుడు, ఇవన్నీ నడవయి. ఇట్లా అయినప్పుడు భారత్ తెరే టుకుడే ఓంగి అని అంటే నేను ఆడ పోలీసు వాళ్ళు ఉన్నా కానీ నాకు అట్టలేస్తుంది. ఇక్కడ ఒక పొలిటికల్ ఆపర్చునిజం కూడా కనిపిస్తుంది. కనబడుతుంది. బీజేపీకి కూడా కనబడుతుంది, వీళ్ళకి కూడా కనబడుతుంది. బట్ ఒక ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే పక్కోని తలలో ఏముంది అనేది చూసేదానికంటే ముందు మనం మన తల చక్కగా ఉన్నదా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత కాంగ్రెస్ ఏం చేసింది ఏందనంతా పక్కకు పెడదాం. ఇంకా హైలైట్ ఏందనంటే అసలైన సిసలైన ప్రాబ్లం August 15th వస్తుంది. వీళ్ళు ఏమంటారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయకపోతే చాలామంది రోడ్ల మీదకి వస్తారు, కనాట్ ప్లేస్, రాజీవ్ చౌక్ ఇవంతా జన సముద్రం అయిపోతుంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతిపక్షాలైనా కాక్రోచ్లైనా ఎవరైనా
ఉట్టిగా ఈ పోరలు వస్తేనే రాళ్ళు వచ్చినాయి, నిన్నటి మొన్నటికి కత్తులు లేచినాయి, తర్వాత వెపన్స్ వచ్చుడు, ఇవన్నీ జరిగి చాలామంది పోరలు ఒక దగ్గరికి, ఎస్పెషలీ ఈ క్లమ్జీ ప్లేసెస్ ఏవైతున్నాయో ఢిల్లీలో, భారతదేశంలో వేరే దగ్గర ఇవి వచ్చుడు మొదలైనవి అనుకో, సడన్గా క్రౌడ్లా ఏదన్నా చింగార్ అయిపోయింది అనుకో, అరే గిట్లా అయింది రా అని అన్నారు అనుకో, అందరు పోరలు అక్కడికైనా ఇక్కడికైనా ఉరుకుడు మొదలెట్టిర్రు అనుకో, స్టాంపీడ్ జరిగింది అనుకో, ఎంత పెద్ద ఘోర ప్రమాదం ఉంటుందో ఒకసారి ఆలోచించుర్రి. అండ్ ఐఎమ్ వార్నింగ్ ది గవర్నమెంట్ టేక్ నెసెసరీ మెజర్స్ టుడే. ఆగస్ట్ 15th అనేది ప్రతి భారతీయుడికి ఒక సింబాలిక్ సిగ్నిఫికెన్స్, పవిత్ర పావనమైన దినోత్సవం. మాకు ఒక పీస్ఫుల్ స్టూడెంట్ మార్చ్ అని చెప్పి నడిపించినా కానీ అదొక నేషనల్ సింపతి అయిపోతుంది, ఇంటర్నేషనల్ అట్రాక్షన్ అయిపోతుంది. ఆనాడు పోలీసు వాళ్ళు లాఠీ చేస్తున్నారు రాబాయి అని చెప్పి అందరు ఉరుకుతారు. ఆడ ఎందుకు ఉరుకుతున్నాడు, నేను తప్పే చేయలే, ఎందుకు ఉరకాలన్న ఆలోచన కూడా వాడుకుంటుంది, వాడు ఉరుకుతాడు. స్టాంపీడ్ జరిగితే లేదా వీళ్ళ లోపల నేను జెండా పట్టుకుంటా అని చెప్పి జెండా దేనికి కూర్చిండ్రు, దేని చేసిర్రు అని చెప్పి అందులోకి ఒకటి ఏదైనా తీసి ఏదైనా చేస్తే ద ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది గవర్నమెంట్ నౌ. ఈడ కూడా మళ్ళీ పోలీసు వాళ్ళని అంటారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. మీ సంకనాకే రాజకీయాలకు. ఒక్కసారి ఇట్లాంటి ఎస్కలేషన్ ఏదైనా భారత్లో జరిగిందనుకోండి, తల్లిదండ్రుల కన్నీళ్ళని వీళ్ళు పొలిటికల్ ముద్దా చేస్తారు రాజకీయ పార్టీలు. ఒక నార్మల్ రూమర్ని ఒక పెద్ద అంశం చేసేస్తారు, ఇష్యూ చేసేస్తారు. ఈడ బ్యారికేడే ఆనాడు పేలే బాంబు అవుతుంది, ఒక రాయే మిజైల్ అవుతుంది, పట్టుకున్న కట్టెనే ఆనాడు పంచాయతీ అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలా. దానికంటే ముందే దీన్ని అంతం చేయాలి. లేకపోతే ఆగస్ట్ 15th నాటికి వీళ్ళ చూస్తే అట్టనే అనిపిస్తుంది. వెనకటికి కూడా ఎర్రకోటల మీద పోయి జెండా వేద్దాం, మోడీ ఇల్లుని బందీ చేద్దాం, ఇంటి దాకా కూడా పోయారు కదా. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇంటికాడ కూర్చొని ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి. నన్ను అడిగితే భారతీయ జనతా పార్టీకి కొన్ని సూచనలు ఇస్తాం మళ్ళొకసారి. మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నా గిరీష్ అదొకటే సొల్యూషన్ అన్నానంటే, వీళ్ళ తలకాయ నొప్పులకు రాజీనామా చేస్తే పీడబోతుంది అంటే పీడబోతుంది. తప్పు జరిగిందని ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పుకున్నది. ఇప్పుడు సిబిఐ వాడు వచ్చి వాడికి క్లీన్ చిట్ ఇచ్చిండు, వీడికి క్లీన్ చిట్ ఇచ్చిండు, మండుతుంది పబ్లిక్ ఎవరికనేది. నేనేమంటున్నా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది నాకు కూడా పెద్దగా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. నేనేమంటా, ఒక ఎంక్వైరీ జరగాల, ఇండిపెండెంట్ ఎంక్వైరీ, కమిషన్ పెట్టాలా. ఈ కమిషన్లో రిటైర్డ్ జడ్జులను పెట్టుర్రి, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ని పెట్టుండ్రి, ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్లను పెట్టుండ్రి, స్టూడెంట్ కాక్రోచ్ల నుంచి ఎవడెవడు ఉన్నాడో వాళ్ళని పెట్టుండ్రి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని పెట్టుండ్రి, ప్రతిపక్షాలను పెట్టుండ్రి, ఇన్వెస్టిగేటర్లను పెట్టుండ్రి. అప్పుడు ఈ కమిషన్ నీరు గారింది అని కూడా అనడగా ప్రభుత్వం నుంచి మినిమం రిఫరెన్స్ పెట్టుండ్రి. ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఉంటారో కదా, అధికార పార్టీ సలహాదారులు తక్కువ మంది ఉండాలి. ఈ రిపోర్టు మేము ఇన్ని రోజులలో పబ్లిష్ చేస్తాము అని చెప్పండి. అప్పుడు ఈ లీక్ ఎందుకు జరిగింది, ఎవడు బెనిఫిట్ అయ్యిండు, ఏ అఫీషియల్స్ వల్ల జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కంప్లీట్గా పబ్లిక్ చేస్తాము అని చెప్పిండ్రు అనుకోండి, కొంచెం ఊరట కలిగే ఛాన్స్ ఉంటుందా ఉండదా. చెప్పిన మినిస్ట్రీ మీద కూడా సేమ్ ఎంక్వైరీ పెట్టి నడిపిస్తే బాగుంటుంది. ప్రభుత్వాలు కూడా స్టూడెంట్ ప్రొటెస్టర్లని, పీస్ఫుల్ ప్రొటెస్టర్లను చూడాలి. ఎందుకనంటే ఇవాళ ఏమైందంటే, అరే మామ నేను మాట్లాడితేనేమో పట్టించుకుంటలేదు, అదే గుంపులు వచ్చి మాట్లాడితేనేమో నేను హీరో అవుతున్నా అనే ఆలోచనకు వచ్చేసిండు పోరడు. రాలేదా? ఇవాళ గవర్నమెంట్ ఏం చూస్తుందంటే ఈ పోరలను ఒక న్యూసెన్స్ క్యారెక్టర్ లెక్క చూస్తుంది. రేపు ఆడే 18 సంవత్సరాలు వచ్చినాక ఓటర్ మీకు వాడే ఓటరు, ఆ ఓటరు మీ మీద పెట్టుకున్నాడు అనుకో, అప్పుడు మీ పరిస్థితి ఏముంటుందో యంగ్ ఓటర్ అనేది చూడుండ్రు. మీరు రాత్రి బిర్యానీ చేస్తారు, బొందల గడ్డల మీద మూలలు కూడా కొడతారు భారతదేశంలో. మీరు మంచిగున్నారు అనుకోండి, బిర్యానీ పేర్లు కూడా మీ పేరు మీదే ఉంటాయి. సో ఎవ్రీ మెసేజ్ అనేది ఒక ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్ లెక్క మాట్లాడకూరి. కాంగ్రెస్ ఐసైజ్ కర్ర బైగం తుమ్ క్యా కర్రే ఓ బోలు పల్లె అని అనేది వాడు అడుగుతాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మోదీ గారు మాట్లాడంగానే మోదీ గారు మళ్ళీ నడుచుకుంటూ వస్తుంటే మోదీకా మాస్టర్ స్ట్రోక్ అని ఇట్లా మాట్లాడకూర్రి. వాళ్ళు పోరలు, అలా కల్మషం ఏం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పీస్ఫుల్ ప్రొటెస్టర్. వైలెంట్ ప్రొటెస్టర్ని దీని అమ్మ పెట్టండి, చుమ్మా అదేకే చూమో ఉసుకు, చుమ్మా అదేకే చూమో. ఎవడు పెట్టకపోతే కంటెంట్ నేను పెడతాను. ఆ చిత్రగుప్తులో పిర్రలు వలగేదాకా కొట్టుర్రి. కుసోనికి రావద్దు, ఏరియానికి అసలే రావద్దు నా కొడుకులకు. అట్లా కొట్టాల. సో పోరలకు డేట్స్ కావాలి, పేర్లు కావాలి, యాక్షన్స్ కావాలా, డెడ్ లైన్లు కావాలా, జిమ్మెదారీ ఎవడు, జవాబుదారీ ఎవడు కావాలా, ఫేర్ ప్రోగ్రెస్ కావాలా, జాబ్ క్యాలెండర్లు కావాలా, ఎగ్జామినేషన్ ఆర్కిటెక్చర్లు కావాలా. ఇదంతా జరుగుతున్నప్పుడు ఎవరెవరైతే పోరలు ఈ కంప్లీట్ ట్రామాకు గురైనరు, నిజంగా చెప్తే వాళ్ళకు మెంటల్ హెల్త్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఏదైనా చెయ్యాలి. ఈ ప్రెషర్ కుక్కర్లో ఏదైతే కుక్ అవుతుంది చూడు, ఇప్పుడు ఇది ఆగస్ట్ 15th సీటీ బస్ట్ అయిందనుకో, కుక్కరే బ్లాస్ట్ అయిందనుకో, ఇక అర్థం చేసుకోండి.
ఇది ఒక రాజకీయ కాస్ట్ అయ్యే కంటే ముందు భారతీయ జనతా పార్టీ యాక్ట్ కావాలి. ఇవాళ కొత్తగా మనం ఎగ్జామినేషన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత డిస్కస్ చేస్తున్నాం అని అంటే దీనమ్మ జీవితం అని అంటున్నాను. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవడు ఫస్ట్ రాయి కొట్టిండు అన్నది కాదు, ఎవడు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిండు అనేది ఆలోచించుర్రు. భారత్ మాతాకి జై.